నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ ఉపేందర్ ఈరోజు మీ ముందుకు వచ్చి ఒక 2 రోజుల నుంచి మీ అందరికీ తెలుసు ఝాన్సీ రెడ్డి గారి మీద 2 రోజుల నుంచి వివాదకరమైన పరస్పర వివాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో మాట్లాడదాం, ఒక క్లారిటీని ఇద్దామని చెప్పేసి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. అసలు విషయం ఏంది, ఝాన్సీ రెడ్డికి ఆ 70 ఎకరాలకు సంబంధం ఏంది, లేదంటే ఝాన్సీ రెడ్డికి నాకున్న సంబంధం ఏంది, లేదంటే ఝాన్సీ రెడ్డి గారికి దయాకర్ రావు గారికి ఉన్న వివాదాలు ఏంది, లేదంటే దయాకర్ రావుకి నాకున్న సంబంధం, ఈ విషయాలు మాట్లాడడానికి మనం వచ్చినాం. విషయం ఏంటంటే పాలకుర్తి ప్రజలందరికీ కూడా ఇదంతా కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఏదో తొందరపడి 2 మాటలు చెప్తే కాదు, లేదంటే వాళ్ళ గుత్తేదారులను నలుగురిని పెట్టిస్తే కాదు. విషయం ఏంటంటే ఝాన్సీ రెడ్డి గారు దయాకర్ రావు గారు కలిసి ఉన్నప్పుడు, వాళ్ళ కుటుంబ సంబంధాలు ఉన్నప్పుడు, కుటుంబం సత్సంబంధాలు నడుస్తున్నప్పుడు 150 ఎకరాలు ఏదైతే మన తొర్రూరు మండలం గుర్తూరు గ్రామం దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళిద్దరు కొన్నారు. అయితే ఎవరు కొన్నారు, ఎవరు ఈ భూమి వీళ్ళిద్దరు కొనిపించారు అంటే ఇదంతా మీకు తెలవాలి. తిరుపతి రెడ్డి, హనుమండ్ల తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇదే ఝాన్సీ రెడ్డి మరిది కొడుకు అయినటువంటి తిరుపతి రెడ్డి కొనిచ్చిండు. ఇదే తిరుపతి రెడ్డి 70 ఎకరాలు ఝాన్సీ రెడ్డి కొనిపించిండు. ఇదే తిరుపతి రెడ్డి 70 ఎకరాలు దయాకర్ రావు కొనిపించిండు. వీళ్ళిద్దరు కొన్నారు, బాగానే ఉంది. అసలు విషయం ఏంటంటే దయాకర్ రావు గారు కొన్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్, మెట్ట భూమి అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి వారు కొన్నారు. మీరు కూడా ఉన్న భూమి అంతా కూడా మెట్ట భూమిని కొన్నారు, బాగానే ఉంది. అరే మీ ఇద్దరికి పరస్పర వివాదాలు అయినప్పుడు అది నియోజకవర్గ సమస్యగా ఎట్లయితుంది? ఝాన్సీ రెడ్డి గారు మీరు దీనికి సమానం చెప్పాలి. దయాకర్ రావు గారికి మీకు వివాదాలు అయితే, వ్యక్తిగత వివాదాలు అయితే అది నియోజకవర్గానికి ఏం సంబంధం? ఒకటి, పెమా యాక్ట్ చట్టం వ్యతిరేకంగా మీరు ఆ ల్యాండ్ కొన్నారనే మాట వాస్తవమా కాదా? అది మీరు కొన్నప్పుడు మెట్ట భూమి అని చెప్పి అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కొని ఇప్పుడు 70 ఎకరాలల్లా మేము స్కిల్ డెవలప్మెంట్ పెడతామని అంటారు. 70 ఎకరాల అసలు స్కిల్ డెవలప్మెంట్ అవసరం ఏమున్నది? 70 ఎకరాలల్లా స్కిల్ డెవలప్మెంట్ పెట్టాల్సినంత అవసరం ఏముంది? ఎవరైనా కూడా ఎట్లా పెడతారు? ఒక 5 ఎకరాలు లేదా 10 ఎకరాలు అనుకుందాం, అట్లీస్ట్ ఉన్న 70 ఎకరాలల్లా స్కిల్ డెవలప్మెంట్ పెడతాం, అది కూడా మేము 1 ఇయర్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు, వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అదేం ప్రభుత్వ భూమి కూడా కాదు, ప్రభుత్వ భూమి అని చెప్పి మేము కూడా ఎక్కడ మాట్లాడాలి, నేను ఎక్కడ మాట్లాడలేదు. యశస్విని గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము 70 ఎకరాలలో స్కిల్ డెవలప్మెంట్ పెడతామని చెప్పారు. మంచిది, సంతోషం. పాలకుర్తి ప్రజలు ఎవరు కూడా స్కిల్ డెవలప్మెంట్ కావాలని అడగలేదు, అయినా మీరు ఇస్తామన్నారు మీ ట్రస్ట్ ద్వారా, సంతోషం. అయితే నేను అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి ఎంతవరకు పనులు పురోగతులు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తే నా మీద వ్యక్తిగత దాడులు, దయాకర్ రావు ఇదన్నీ చేయించిండు, దయాకర్ రావు ఇదన్నీ చేయించిండు అంటే నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారిని కాదని మీరు ప్రోద్బలం నడిపిస్తుంది నియోజకవర్గంలో వాస్తవం కాదా? ఎమ్మెల్యే గారిని తన సొంతగా స్వేచ్ఛగా ఎక్కడ ఒక సంతకం పెట్టనిస్తున్నారా మీరు? లేదంటే తన సొంతంగా ఒక పని చేపిస్తున్నారా మీరు? మీకు ఏం అవసరం అండి? ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్లో మీరు అసెంబ్లీకి వెళ్తారు, కలెక్టర్ల మీటింగ్లో కూర్చుంటారు, సీఎం గారి మీటింగ్లో కూర్చుంటారు. అరే అఫీషియల్గా లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచిరు, యశస్విని రెడ్డి గారు గెలిచిరు, వారు పరిపాలన చేసే విధంగా వాళ్ళకు అర్హత ఉంటుంది, మీకేం అర్హత ఉంటుంది? మీరెందుకు ఎమ్మెల్యే గారు స్వచ్ఛందంగా తన సేవా కార్యక్రమాలు చేద్దామన్నా కూడా మీరెందుకు దాన్ని అడ్డుకుంటున్నారు? మీకు ఎన్నిసార్లు వివాదాలు అయినాయో మాకు తెలియదా? అవన్నీ మేము పాలకుర్తి ప్రజలకు చెప్పాలంటే కాదా? సమస్యల మీద, అభివృద్ధి విషయాల మీద మాట్లాడితే 2 రోజుల నుంచి నా మీద వ్యక్తిగత దాడికి దీపించి మీ మోచేతి నీళ్ళు తాగే కొంతమంది చెంచాగాళ్ళని పెట్టుకొని మీ దగ్గర గులాంగిరి చేసే కొంతమంది గుత్తేదారులను పెట్టుకొని నా మీద వ్యక్తిగతంగా దయాకర్ రావు చేపిస్తున్నాడు, ఈయన దయాకర్ రావు మనిషి, గులాబీ జర్నలిస్ట్ అట. ఒక్క నిమిషం, నేను మీ అన్నీ చెప్పాలి. అసలు నేను ఎవరి మనిషిని? మీరు నన్ను కలిసింది వాస్తవమా కాదా? గతం ఎన్నికల నేపథ్యంలో దయాకర్ రావు గారిని నేను వ్యతిరేకంగా ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూని బేస్ చేసుకోవాలని, మీరు నన్ను ఓన్ చేసుకోవాలని మీరు కలిసింది వాస్తవం కాదా? మీ మహేందర్ రెడ్డి గారు లేరా? ఎంత ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చిందో నేను మీ ప్రజలకు చెప్పాలంటే నాకు 2 నిమిషాలు పట్టదా? మీకు ఏం నొప్పి వచ్చింది మేడం? నేను చేసిన తప్పేంది? నియోజకవర్గ పనులు ఎక్కడి వరకు వచ్చినాయి మేడం గారు అని చెప్పి నేను ఆ స్పాట్లోకి వెళ్ళి అడగడం నా తప్ప? నేను ఒక జర్నలిస్ట్ని, నేను ఒక స్థానిక రిపోర్టర్ని, నేను అక్కడక్కడ ఓటర్ని, జర్నలిజంలో ఉన్నాం, చేస్తున్నాం, అడుగుతున్నాం. మీకు ఏం నొప్పి వచ్చింది? పనులు పురోగతులు అడిగితే వ్యక్తిగత దాడులకు దిగడం ఏంది? మీరు నన్ను కలిసిన మాట వాస్తవం కాదా? దయాకర్ రావు గారి ఓటమిలో మీ పాత్ర కూడా ఉండాలి అని చెప్పి నాకు ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? నేను రిజెక్ట్ చేసిన మాట వాస్తవం కాదా? దయాకర్ రావు దగ్గర దిగిన ఫోటోలను పెట్టి నలుగురితో చెప్పిస్తున్నావు కదా, నీ చెంచా వాళ్ళతోని సోషల్ మీడియాలో పెట్టిస్తున్నావు కదా, మరి ఇదే ఫోటోలు నేను ఇప్పుడు మీకు చూపిస్తా, దీనికి పాలకుర్తి ప్రజలే సమానం చెప్తారు. సో ఇది పరిస్థితి. ఇందాక నేను ఒక ఫోటో చూపిస్తా అని చెప్పిన కదా, ఏదైతే ఝాన్సీ రెడ్డి 2 రోజుల నుంచి ఝాన్సీ రెడ్డి గుత్తేదారులు, ఝాన్సీ రెడ్డి పెంపుడు కుక్కలు, ఆమె ఏదో 2 బొక్కలేస్తే ఆశపడి
ఉండే వ్యక్తులు 2 రోజుల నుంచి దయాకర్రావు చేపిస్తున్నాడు, దయాకర్రావుతో కలిసి తిరిగిన ఫోటోలు అని చెప్తున్నారు కదా. మరి దీనికి కూడా మీరు ఏదైతే 2 రోజుల నుంచి పెడతా ఉన్నారో దీనికి కూడా సమానం చెప్పాలి. ఈమె ఎవరు? ఝాన్సీ రెడ్డి గారే కదా. చూడండి, ఏం సంబంధం లేకుండా నా దగ్గరికి వచ్చింది వాస్తవం కాదా, నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అంటే ఝాన్సీ రెడ్డి గారు చెప్పినట్టు వింటే మంచి జర్నలిస్ట్, లేదంటే టీఆర్ఎస్ ముసుగులో ఉన్న జర్నలిస్ట్. ఇదేనా మీరు వ్యవహరించే తీరు? చూడండి, ఏం సంబంధం లేకుండా అరే ఈ ఫోటోలన్నీ వ్యక్తిగత అంటే కట్టసి కోసం కలిసి ఉండొచ్చు ఎందుకు అనుకోవద్దు. మరి దయాకర్రావు గారు పైసలు ఇచ్చిరని మీరే కదా చెప్తున్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ ఒక రిపోర్టర్గా నేను ఎవరింటికైనా వెళ్ళడానికి నాకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, కలవడానికి మాట్లాడడానికి యాక్సెస్ ఫ్రీ ఉంటుంది. మీరు దీన్ని ఏదో పర్సనల్గా మాట్లాడడం చూడండి, ఏం సంబంధం లేనిదే చూడండి. మరి దీనికి ఏం చెప్తారు? 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో మరుగుతున్న కొంతమంది ఝాన్సీ రెడ్డి కుక్కలు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆనాడు ఝాన్సీ రెడ్డి గారితో ఉన్నప్పుడు ఆమె మరి నాకు ఎన్ని పైసలు ఇచ్చింది? ఈరోజు నా వ్యక్తిగత విషయాలలో వ్యక్తిగత వ్యాపార విషయాలను సైతం పక్కన పెట్టి మాట్లాడుతున్నారు కదా. దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పాలి. అంటే నన్ను దయాకర్రావు గారితో నేను వ్యతిరేకంగా ఉండడంతో నన్ను ఓన్ చేసుకోవాలని ఝాన్సీ రెడ్డి చేసిన ప్రయత్నం కాదా ఇది? దీనికి సమాధానం చెప్పాలి మీరందరూ కూడా. అంటే మీరు చెప్పినట్టు వింటే మంచి వ్యక్తులు, లేదంటే నియోజకవర్గంలో చెడ్డవాళ్ళు. ఇది మీరు చేసే డ్రామాలు. అరే మీరు ఇన్ని రోజులుగా నేను స్కిల్ డెవలప్మెంట్ మీద మాట్లాడలేదు, ఈ మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నా? ప్రభుత్వం వచ్చింది కొంత 6 నెలలో 8 నెలలో సంవత్సరం అని చెప్పి మనం సమయం ఇద్దామని చెప్పి మీరు నియోజకవర్గ సమస్యలు కానీ నియోజకవర్గ స్థానిక ఓటర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక టీవీ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్ని కాబట్టి ఎంతవరకు వచ్చినాయని చెప్తే దయాకర్రావు గారి ఫోటోలు పెట్టి అతను చేపిస్తున్నాడు, వీళ్ళిద్దరు కాసులు ఇచ్చిపుచ్చుకుంటారట. నాయన మరి మీ ఝాన్సీ రెడ్డి గారితో కూడా కలిసి తిరిగిన ఫోటోలు ఉన్నాయి కదా, ఎంత ఇచ్చిండో మీ ఝాన్సీ రెడ్డి గారికి అడగండి, వెళ్ళి మాట్లాడండి. ఝాన్సీ రెడ్డి గారు మాతో వచ్చిన తర్వాత చూడండి, ఇది వీళ్ళ భాగవతం. అంటే మీతో కలిసి తిరిగితేనేమో మంచోడు, లేదంటే చెడ్డోడు. ఏం చేయదలుచుకున్నారు మీరు? వ్యక్తిగత విమర్శలకు దాడులు చేయడానికి మీకు ఎక్కడా ఛాన్స్ లేదు. ఏమన్నా చెప్పండి మరి, నేను ఎక్కడన్నా పైసలు డిమాండ్ చేసినట్ట, లేదంటే మీ లెక్క ఝాన్సీ రెడ్డి దగ్గర ఒక 20 లక్షలు 50 లక్షలు పదవులను బట్టి పైసలు తీసుకొని మేము ఏమైనా పోయినామా? ఆమె గెలిచినా కూడా మాకు అవసరం ఏముంది? అధికారంలో ఉన్నారు వాళ్ళు, రాష్ట్రంలో అధికారంలోకి ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యే గెలిచింది. మేము ఆమె మీ అందరి లెక్క నేను పెంపుడు కుక్క లెక్క మేము కూడా ఉండొచ్చు కదా. మేము ప్రజల వైపు ఉండి మాట్లాడుతున్నాం, ప్రజల కోసం మాట్లాడతాం కూడా. ఎంతసేపు నా నోరు ముయించాలే ప్రయత్నం చేసి 2 రోజుల నుంచి మీ పెంపుడు కుక్కలతో నాకు ఫోన్లు చేయించి కేసులు పెడతాం. కేసులు మేము అన్నిటికీ సిద్ధమయ్యే ఈ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం. అండ్ ఝాన్సీ రెడ్డి గారు మోరోవర్ మీకు చెప్తా ఉన్నాం, ఆనాడు గతంలో దయాకర్రావు గారు మంత్రిగా ఉన్న సమయంలోనే మేము ప్రజల వైపు నిలబడి నేను కొట్లాడినా. మీకు నా సంగతి తెలియకపోతే ఇంకొకసారి ఇంకా మీరేదో నేను కార్లు కొన్నా అది కొన్నా అని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు కదా. ఏంటి ఉపేంద్ర అనేది మళ్ళీ ఒక్కొక్కసారి అడగండి. ఆనాడు మంత్రిగా ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న దయాకర్రావు గారి మీదనే నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోతే మేము వారిని ప్రశ్నించిన సందర్భాలు 100 ఉన్నాయి. అంటే అట్లా ప్రశ్నించినందుకే మీరు నన్ను ఓన్ చేసుకుందామనే ఒక ప్రయత్నం చేసిరా లేదా? మీ మనిషి అయినటువంటి, నేను పేరుతో సహా చెప్తున్నా, మీ మనుషులైనటువంటి మహేందర్ రెడ్డి గారిని అక్కడ స్థానిక లీడర్లని నా దగ్గరికి డబ్బులు పంపించి నాతో సెటిల్మెంట్లకు చేపించింది వాస్తవం కాదా? ఇవన్నీ బయట పెట్టాలా? చెప్పండి. మరి అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. నాకు ఎన్ని లక్షలు ఇవ్వాలని మీరు పంపించిరో ఉన్నాయి, మీ డైరీలో నా పేరు ఉన్నది వాస్తవం కాదా? మిమ్మల్ని రిజెక్ట్ చేసింది వాస్తవం కాదా? అంటే దయాకర్రావు గారి దగ్గర వ్యతిరేకంగా ఉంటే ఉపేంద్ర అనేటోడు మంచోడు, లేదంటే ఈ రకంగా మీరు దాడులు చేపిస్తారా? ఏం చేస్తారు మీరు దాడులు చేపించి? చెప్పండి. నియోజకవర్గ ప్రజలు దీన్ని చూసి సమాధానం చెప్పాలి. అంటే గెలవక ముందు మీరు నియోజకవర్గంలో అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తూ మేము అమెరికా నుంచి వచ్చినాం, మేము స్థానిక కోడళ్ళం, స్థానిక బిడ్డలం, స్థానిక మహిళలం అని చెప్పి నియోజకవర్గ ప్రజల్ని మభ్యపెట్టి ఈ రకంగా మమ్మల్ని ఆనాడు బ్లాక్మెయిల్ చేసి ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే మీకు నాకేం వ్యక్తిగత విమర్శలు ఉన్నాయా మేడం? మీరు గెలిచే వరకు మేమందరం కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనుకుంటేనే కదా మీరు గెలిచిర్రి. నియోజకవర్గంలో ప్రజలందరూ ఏకదాటి మీద ఆనాడు పరిపాలించిన దయాకర్రావు గారిని కాదు, వీళ్ళేదో దయాకర్రావు గారిని మించి ఏదో చేస్తారు, ఏదో చేసేస్తారని నమ్మకంతో కదా మిమ్మల్ని గెలిపించింది. ఈ రకంగా ఇప్పటివరకు ఎటువంటి నియోజకవర్గాల్లో మార్పు లేదని మా అలాంటి జర్నలిస్టులు మాట్లాడుతుంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన నా మీద వ్యక్తిగత దాడులకు చేపిస్తారా? మీకేం నొప్పి వచ్చింది? మీకు సమాధానం చెప్పాలంటే మీరు ఒక వీడియో పెట్టంగానే మీరు నాకు ఫోన్ చేసి భయపడి నా వ్యక్తిగత విమర్శలన్నీ కూడా చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చిందో ఇది ఒక్కదానికి మీరు సమాధానం చెప్పాలి. మీతోటి కలిసి మీరు నాకు ఏం సంబంధం లేకుండా నాకు సెలవులు కప్పిన రోజులు
ఆ రోజేమో ఉపేందర్ అనేటోడు మంచోడు, ఈ రోజేమో దయాకర్ రావు తొత్తున చేరిండు, కోట్లు తీసుకుంటారు అని చెప్తారు. మరి ఆ లెక్కను తీసుకుంటే మీరు ఎన్ని కోట్లు ఇచ్చినారో దానికి కూడా సమానం చెప్పాలి. రాబోయే రోజుల్లో నియోజకవర్గ సమస్యల మీద వెనుదిరిగే ప్రసక్తే లేదు, ఎంతకైనా వెళ్తాం. మీరేదో 2 రోజుల నుంచి కేసులు పెట్టిస్తాం, కేసులు మాకు కొత్త కాదు, యూనివర్సిటీలో ఉన్నప్పుడే మేము 100 కేసులు వేసుకొని ఉద్యమాలు చేసినామండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు తెలియదేమో చెప్తున్నాం, ఇప్పుడు కేసులు మాకు కొత్త కాదు. ఇంకొక స్టోరీ, వీళ్ళేదో ఈ దయాకర్ రావు తోటి ఉన్న ఫోటోలు వీళ్ళేదో బయట పెట్టి, ఈ ఫోటోలు అన్నీ పెట్టింది ఎవర్రా బాబు నాకు అర్థం కాదు. ఝాన్సీ రెడ్డి ఫాలోవర్స్కి నేను చెప్తున్నా, కొంచెం ఏదైనా ఉంటే మెదడు పెట్టి ఆలోచన చేయాలి. ఈ ఫోటోలు ఏదో మీరేదో దీన్ని గోప్యంగా నేను దాచుకున్నప్పుడు మీరేదో బయట తీసినట్టు, ఇవి నిర్భయంగా నేనే కదా నా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునేవే కదా, నేను ఎక్కడో దాగున్న ఫోటోలు మీరేదో తీసినట్టు ఒక గులాబీ జర్నలిస్ట్ కాదు. ఈ గులాబీ జర్నలిస్ట్, ఈరోజు మీరు చెప్తున్న గులాబీ జర్నలిస్ట్ ఆనాడు దయాకర్ రావు ఓడిపోవడానికి కీలక పాత్ర పోషించిండు. కానీ ఎందుకు ఈరోజు ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది కొంచెం మెదడు పెట్టి ఆలోచించాలి. ఆమె పెట్టే 2 బిస్కెట్లకో, ఆమె పెట్టే ఏదో 2 పైసలకు ఆశపడి ఏది పడితే అది సోషల్ మీడియా ఉంది కదా మాట్లాడతాం కదా అని అంటే, ఈ ఫోటోలన్నీ మీరు చూపించడం ఏందబ్బా నాకు అర్థం కాదు. ఇవన్నీ మేమే కదా, నేనే కదా పెట్టుకున్నది, మీరు చూపించడం. ఇందులో ఏమో దీన్ని ఏదో మీరు చూపించి ఏదో సాధించినాం, ఏదో చేసేసినాం అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? మీరు మాట్లాడదలుచుకుంటే ఈ ఫోటోల మీద మాట్లాడండి, మీరు చెప్పదలుచుకుంటే ఈ ఫోటోల మీద సమానం చెప్పండి. మీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి, ఏంది మేడం పోయి ఆయనతో ఫోటో దిగిరేందని వాళ్ళని అడగండి. ఈ రకంగా దమ్ము లేదు మీకు, ఏది పడితే అది మాట్లాడడం చాలా సులభం. నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం ఝాన్సీ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఈ 5 ఏళ్లలో 100% అమలు కావాల్సిందే. మేము మాట్లాడుతూనే ఉంటాం, కేసులు కాదు మా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా మేము వెనుక తిరిగే పరిస్థితి లేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు 2 రోజుల నుంచి ఝాన్సీ రెడ్డి గారు? ఉపేందర్ ఎవరు, వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది, ఏం చేస్తారు, ఎక్కడ మనకు ఛాన్స్ ఉంటుంది? నేనా ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. ఏం చేస్తున్నారు మీరు? ఒకటే దయాకర్ రావు దగ్గర దిగిన 2 ఫోటోలు పెట్టుకొని ఆయనతోటి ఉన్నాడు. నేనేమంటున్నా, మీతోటి ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి కదా, మరి దీనికి ఎవరు సమానం చెప్తారంటున్నా. దానికి ఇవ్వండి ఆన్సరు, దీనికి ఎవరు ఇస్తారా ఆన్సరు చెప్పండి. ఏం సంబంధం లేని నన్ను ఈ రకంగా శాలువలతో సన్మానించి దీనికి ఎవరు సమానం చెప్తారు? ఇప్పటికి కూడా చిల్లర రాజకీయాలు మానుకోవాలి ఝాన్సీ రెడ్డి గారు. మీరు ఇంకా అమెరికా మైండ్ సెట్లోనే ఉన్నారు. అమెరికాలో తీయాలంటే మీ భాగవతం అంతా చిట్ట ఆధారాలతో సహా నా దగ్గర ఉంది. కానీ నేను వ్యక్తిగత విమర్శలకు కానీ వ్యక్తిగత దాడులకు పోదలుచుకోలేదు. స్థానిక ఓటర్ని నేను, స్థానిక జర్నలిస్ట్గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తే మీరు వ్యక్తిగత విమర్శలు నాతో చేపిస్తున్నారు. అయితే తగ్గుతాడేమో ఉపేందర్ అనుకుంటున్నారు, కానీ ప్రతిదీ మా దగ్గర రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం తప్ప తలొగ్గే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. ఇంకొకసారి తెలియజేస్తున్నా.